ఇసుక తోటలో అగ్ని ప్రమాదం. మద్దిలపాలెం ఇసుక తోట మార్గంలో ఆటోమేటివ్ కూడలి సమీప వంశీ ఫంక్షన్ హాల్ 5 అంతస్తుల భవనం సెల్లార్లో గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో టాటా కార్ల షోరూమ్, స్పేర్ పార్ట్స్ దుకాణం, ఫంక్షన్ హాల్, అమ్యూజ్మెంట్ పార్క్ వంటివి ఉన్నాయి. పై అంతస్తులో వ్యాయామశాల ఉంది. ఆ సమయంలో జిమ్ చేస్తున్న యువత ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించారు. అయితే అంతస్తు అద్దాలు పగలగొట్టి సుమారు 15 మంది బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎంవీపీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జీవీఎంసీ ట్యాంకులతో నీటిని సమకూర్చింది. 7 వాహనాలతో 35 మంది అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటల సేపు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో టాటా షోరూంలోని 3 కొత్త కార్లు కాలిపోయినట్లు షోరూం నిర్వాహకుడు భాస్కర్ తెలిపారు. సుమారు ₹1,00,00,000కు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నాడు. వీటితో పాటు స్థానికులకు చెందిన 5 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఆ సమయంలో 17 కొత్త కార్లను అగ్నిమాపక సిబ్బంది సహాయంతో టాటా షోరూం నిర్వాహకులు బయటకు తీసుకురావడంతో నష్టాన్ని నివారించారు. కొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.